Hello everyone, I'm back with another Blender video. So in this video, I'm going to continue the video which we have done previously. మనం exterior modeling చేసాం కదా, దాంట్లో ఇంకా టెక్స్చరింగ్ చేద్దాము, అన్రాపింగ్ టెక్స్చరింగ్ చేద్దాము. ఓకే, అవంతా చేసేసి మనం ఈ వీడియో కంప్లీట్ చేద్దాం. సో అది చెప్పే ముందు ఐ వాంట్ టు క్లారిఫై ఏ డౌట్. మన సబ్స్క్రైబర్స్ లో ఒకరు, ఐ థింక్ హిజ్ నేమ్ ఈజ్ బ్రోసిస్. బ్రోసిస్ అడిగాడు, he want to know about face extrusion. ఫేస్ ఎక్స్క్లూడ్ అవ్వట్లేదు, సమ్ సైడ్ అని ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే అవ్వట్లేదు అన్నాడు y and x axis లో. సో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దాట్ అండ్ ఆఫ్టర్ దాట్ ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ ద టాపిక్. ఓకే, సో ఫస్ట్ థింగ్, నేను ఒక బాక్స్ తీసుకున్నాను, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే, సో ఎప్పుడైనా ఏదన్నా ఫేస్ ఎక్స్ట్రూడ్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్. ఏ ఫేస్ moves or extrudes in x-axis back or front because here ikkada x lo y back gaani front gaani veltundi. Enduku? Because the face is towards the x. avuna ee face x angle red color line kanipistunda, ఇది x axis. x axis side face అవుతుంది, ఇది y axis లో face అవుతుంది. అంటే ఇది y లో ముందుకి వెనక్కి వెళ్తుంది, రైట్? మూమెంట్ లో పక్కకి x లో కూడా వెళ్తుంది. బట్ ఎక్స్ట్రూడ్ చేసినప్పుడు ఎయిదర్ ఫ్రంట్ ఆర్ బ్యాక్ కూడా వెళ్తుంది. బట్ దిస్ నాట్ ద రైట్. బ్యాక్ చేయాలంటే ఇలా చేయొద్దు, ఇన్సర్ట్ చేసి చేయాలి. బట్ అది దట్ ఈస్ ద అనదర్ టాపిక్. బట్ ఏదైనా ఫేస్ ఏ యాక్సిస్ సైడ్ ఫేసింగ్ ఉందో, ఇప్పుడు ఇది y యాక్సిస్ కి ఫేస్ ఇట్ సైడ్ చూస్తుంది, ఆ ఫేస్ y యాక్సిస్ సైడ్ చూస్తుంది. కాబట్టి y యాక్సిస్ లో ఫ్రంట్ బ్యాక్ వెళ్తుంది, కానీ x యాక్సిస్ లో ఎలా వెళ్తుంది? వెళ్ళదు. ఫేస్ సైడ్ కి ఎక్స్ట్రూడ్ ఎట్లా అవుతుంది? అవ్వదు. ఎక్స్ట్రూడ్ అయ్యింది కానీ చూడండి డెప్త్ లేదు. సో ఒక 2D ఆబ్జెక్ట్ లా కనిపిస్తుంది. సో దానికి మీకు ఏమనిపిస్తుంది? ఎక్స్ట్రూడ్ అవ్వట్లేదు అనిపిస్తుంది. యాక్చువల్గా ఎక్స్ట్రూడ్ అవుతుంది, కానీ ఎక్స్ యాక్సిస్ లో ఎక్స్ట్రూడ్ చేయకూడదు. బికాస్ దెర్ ఈజ్ నో డెప్త్. మీరు ఆ ఫేస్ ని మళ్ళీ అక్కడే ఎక్స్ట్రూడ్ చేసేసి సైడ్కి జరుపుతున్నారు. సో దట్ ఈస్ నాట్ ద రైట్ వే. ఇట్ ఓవర్లాప్స్ అదర్ థింగ్స్, రైట్? అదే నేను ఇప్పుడు దీన్ని కొంచెం ముందుకన్నాను అనుకో, నౌ దిస్ వర్క్స్ కదా. అంటే యూ కెన్ extrude it in the sides also. Sides లో కూడా ఎక్స్ట్రూడ్ చేయొచ్చు. బట్ ఫస్ట్ ఫ్రంట్ కి ఎక్స్ట్రూడ్ చేసి దాని తర్వాత సైడ్ కి మూవ్ చేసుకోవచ్చు. బట్ ఎక్స్ట్రూడ్ డైరెక్ట్ గా సైడ్ కి చేయకూడదు. ఫ్రంట్ అండ్ బ్యాకే చేయొచ్చు కాదు, సైడ్ కూడా చేయొచ్చు, బట్ అలా చేయకూడదు. బికాస్ దెర్ ఇస్ నో డెప్త్. అదే ఫేస్ ని అక్కడే అదే ప్లేస్ లో మళ్ళీ ఎక్స్ట్రూడ్ చేసి అదే ప్లేస్ లో ఉంచుతున్నారు, జస్ట్ సైడ్ కి చెప్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? ఆల్రెడీ ఉన్న ఫేసెస్ వీటితో పాటు ఫాలో అవుతాయి, రెండు ఓవర్లాప్ అయిపోతాయి. ఓకే, జీ ఫైటింగ్ అవుతుంది. సో దట్ ఈస్ నాట్ ద రైట్ వే. అండ్ ఆల్సో టాప్ అండ్ బాటమ్, ఇప్పుడు ఈ ఫేస్ ఇటు ఫేస్ అవుతుంది కాబట్టి ఫ్రంట్ బ్యాక్ అవుతుంది, ఈ ఫేస్ ఇటు ఫేస్ ఉంది. సో ఎక్స్ యాక్సిస్ లో ఫ్రంట్ బ్యాక్ అయిపోతుంది, రైట్? ఏ యాక్సిస్ లో అయినా పైకి ఎక్స్ట్రూడింగ్ జరుగుతుందా అంటే లేదు. సేమ్ సైడ్కి ఎక్స్ట్రూడ్ జరిగితే ఏమవుతుందో ఇక్కడ కూడా అదే. అర్థమైందా? అంటే ఇక్కడ కూడా డెప్త్ ఉండట్లేదు. ఆ ఫేస్ ని మీరు అక్కడే ఎక్స్ట్రూడ్ చేసి దాన్ని పైకి జరుపుతున్నారు. అదేం చేస్తుంది? ఓవర్లాప్ చేస్తుంది. చూడండి ఇక్కడ సైడ్ చూడండి, సైడ్ ఓవర్లాప్ అవుతుంది, అవునా? అదే ప్లేస్ లో ఉంటుంది సైడ్. ఇలా డెప్త్ లేదు, సో ఇక్కడ ఉంది. సో ఆ సైడ్ డెప్త్ పోతుంది, అవునా? సో అలా చేయకూడదు, అందుకే. ఓకే, అండ్ ఆల్సో నేను చెప్పినట్టు ఫేసింగ్ ఎట్ సైడ్ ఉందో దానికి ఫ్రంట్ బ్యాక్ అవుతుంది, ఫైన్. ఓకే, బట్ ఫ్రంట్ ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఎంత కావాలంటే అంత. కానీ బ్యాక్ సైడ్ ఎక్స్ట్రూడ్ చేయాలంటే డైరెక్ట్ గా ఎక్స్ట్రూడ్ చేయకండి. దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే. ఇలా చేయకూడదు. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ ఉన్న ఎడ్జెస్ నే ఓవర్లాప్ చేస్తుంది ఇక్కడ కూడా. అప్పుడు ఏం చేయాలి? కొంచెం ఎక్స్ట్రూడ్ చేసి బయటికి వెనకాలకి ఎక్స్ట్రూడ్ చేయాలి. దిస్ ఈజ్ ద వే. అయితే మరి ఇలా ఇన్సర్ట్ చేసి సైడ్ కి ఎక్స్ట్రూడ్ చేయొచ్చా అంటే నో. ఇలా ఇన్సర్ట్ చేసినా కూడా సైడ్ కి ఎక్స్ట్రూడ్ చేయొద్దు. చూడండి, దానికి ఉన్న ఈ సైడ్ ఇప్పుడు మీకు చూపిస్తా. ఇది ఉందా, ఈ పైన ఫేస్, ఈ ఫేస్ ఏమవుతుంది? ఇది ఆల్రెడీ ప్రీవియస్ ఉన్న ఫేస్, ఇంకొక ఫేస్ క్రియేట్ అవ్వలే. సో దానివల్ల ఏమవుతుంది? రెండు ఎడ్జెస్ కలిసిపోయినట్టు అవుతున్నాయి, జీ ఫైటింగ్ జరుగుతుంది. అదే నేను ముందుకు జరిపితే ఇప్పుడు వస్తుంది. అంటే కొంచెమన్నా ఫ్రంట్ డెప్త్ ఇచ్చి తర్వాత సైడ్కి మూవ్ చేయి, కొంతమంది ఫ్రంట్ డెప్త్ ఇచ్చి తర్వాత పైకి మూవ్ చేయి. అండ్ ఆల్సో ఆఫ్ కోర్స్ పైకి మూవ్ చేసినా సరే రొటేట్ చేసుకోవాలి. రొటేట్ చేసుకుంటేనే అది కరెక్ట్గా ఉంటుంది. ఇలా రొటేట్ చేసుకోవాలి. చూడండి, సో దిస్ ఈస్ హౌ ఎక్స్ట్రూజన్ వర్క్స్. ఓకే, ఎక్స్ట్రూడ్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఇదే, ఇంకా అంతకనే ఏం లేదు. ఇన్సర్ట్ చేసుకొని ముందుకి వెనక్కి ఎక్స్ట్రూడ్ చేయొచ్చు,
ఎక్స్ట్రూడ్ చేసిన తర్వాత ఎక్స్లో జీలో అంటే పైకి కిందికి సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మూవ్ చేయొచ్చు. ఓకే, అండ్ ఆల్సో ఇంకొక మేజర్ టాపిక్ ఇక్కడ ఎక్స్ట్రూడ్ చేసేటప్పుడు ఒకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడని విషయం ఏంటంటే ఎక్స్ట్రూడ్ చేసి మౌస్ లెఫ్ట్కి క్లిక్ చేయకుండా రైట్ క్లిక్ చేశారనుకోండి, ఎక్స్ట్రూజన్ పోయింది. అవునా, యాక్చువల్గా పోయిందా అంటే లేదు, ఎక్స్ట్రూజన్ అక్కడే ఉంటుంది. చూసారా, ఎక్స్ట్రూజన్ అక్కడే ఉంది, జస్ట్ మీరు ఎక్కడైతే తీసుకెళ్లారో అక్కడ ప్లేస్ చేయకుండా దాని ఒరిజినల్ ప్లేస్కి వెళ్ళిపోయింది. ఓకే, సో ఎప్పుడైనా ఎక్స్ట్రూడ్ చేసి అది కరెక్ట్ కాదు, నాకు ఇలా వద్దు అనుకుంటే ఖచ్చితంగా కంట్రోల్ సెట్ చేయాలి. ఒకవేళ ఇప్పుడు పోయింది చూడండి, ఎక్స్ట్రూడ్ పోయింది. ఒకవేళ నేను ఇక్కడికి వచ్చి మౌస్ లెఫ్ట్ క్లిక్ చేస్తే ఇక్కడే సెట్ అయిపోతుంది పొజిషన్, రైట్. అదే రైట్ క్లిక్ చేశాను అనుకోండి, ఎక్స్ట్రూడ్ అయింది బట్ దాని ప్లేస్ వెళ్ళిపోయి అక్కడ పోయింది. ఓకే, అది. సో కంట్రోల్ సెట్ కొడితే మళ్ళీ ఎక్స్ట్రూడ్ పోతుంది, అది. సో దీస్ ఆర్ ద థింగ్స్ యూ నీడ్ టు నో అబౌట్ ఎక్స్ట్రూడింగ్. ఓకే, ఐ హోప్ దోస్ మీకు అర్థమైంది అనుకుంటా. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ డోంట్ హెసిటేట్ టు ఆస్క్. ఇలా డౌట్స్ అడుగుతుంటేనే నాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది చెప్పడానికి. ఓకే, ఎవరు డౌట్స్ అడగట్లేదంటే నోబడీ ఈజ్ వాచింగ్ అంటే నేను టైం తీసుకొని, నాకున్న బిజీ షెడ్యూల్లో టైం తీసుకొని నేను వీడియోస్ చేసి టైం వేస్ట్ అని అర్థం. ఎవరు చూడకపోతే నాకు చేయబుద్ధి కాదు, అవునా. సో ప్లీజ్ డూ వాచ్ అండ్ ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియోస్. ఎక్కువగా స్కిప్ చేయకండి, ఎక్కువగా స్కిప్ చేసి చూస్తున్నారు చాలా మంది. అది చూడడం వల్ల ఏమవుతుందంటే మీకు సగమే అర్థమవుతుంది. న్యాచురల్ ఎక్స్ట్రూజన్ గురించి చెప్పాను, సో మీరు స్కిప్ చేయడం వల్లనే మీకు అర్థం కాలేదు. చాలా వీడియోస్లో చెప్పాను, లాస్ట్ వీడియోస్లో కాదు, చాలా వీడియోస్లో చెప్పాను. మీరు స్కిప్ చేయకపోయి ఉంటే అది అర్థమయ్యేది, అవునా. సో ప్లీజ్ డోంట్ టేక్ మీ రాంగ్, బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఫర్ యువర్ ఓన్ గుడ్. ఓకే, సో యా, లెట్స్ కంటిన్యూ టు అవర్ మెయిన్ టాపిక్. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ మెయిన్ టాపిక్, అవునా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెఫరెన్స్ పెట్టుకుందాం. సో వీ హ్యావ్ దట్ రెఫరెన్స్. ఆ రెఫరెన్స్ తీసుకుందాం. రెఫరెన్స్ ఎక్కడుంది, నా ఫోల్డర్లో ఇక్కడ రెఫరెన్సెస్లో ఉంటుంది, అవునా. యా, సో రెఫరెన్సెస్లో ఇది ఉంది. ఓకే, నేను ప్యూర్ రెఫ్ అని మనకి ఒకటి ఉంటుంది, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకోండి. ప్యూర్ రెఫ్ ఎందుకంటే రెఫరెన్స్ పెట్టుకోవడానికి. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్, మీకు అక్కడ రెఫరెన్స్ వచ్చేస్తుంది. సో ఇది ఆల్వేస్ టాప్ ఉంటుంది అనమాట. జస్ట్ సెలెక్ట్ చేస్తే ఆల్వేస్ ఆన్ టాప్ ఇలా ఫస్ట్ ఇలా ఉంటుంది. నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి అది ఆల్రెడీ సెట్ అయింది. ఫస్ట్ ఇలా ఉంటుంది, క్లిక్ చేయండి, ఆల్వేస్ ఆన్ టాప్ అని క్లిక్ చేయండి. సో ఇది ఇంకా పైనే ఉంటుంది అనమాట. ఓకే, ప్యూర్ రెఫ్ ఆల్రెడీ డొనేట్ చేయొచ్చు లేదా ఫ్రీగా కూడా యూజ్ చేయొచ్చు. ఇఫ్ యూ హ్యావ్ మనీ ప్లీజ్ డొనేట్ టు దట్ ప్యూర్ రెఫ్, లేదంటే ఫ్రీగా యూజ్ చేయండి. ఓకే, యా. సో దిస్ ఈజ్ అవర్ హౌస్ ఇన్ ద వుడ్స్, అవునా. సో నౌ టెక్స్చరింగ్ పార్ట్. సో టెక్స్చరింగ్ ఇక్కడ రెండు విధాలుగా చేయొచ్చు, అంటే మీరు టెక్స్చర్స్ రెండు విధాలుగా తీసుకోవచ్చు. మనం టెక్స్చర్స్ ఏంటి, మనకు ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన నా దగ్గర ఉన్నాయి, అవి తీసుకోవచ్చు. లేదా మనకి నేను అంతకుముందు వీడియోలో చెప్పాను బ్లెండర్ కిట్ అని. బ్లెండర్ కిట్లో కూడా మనకి టెక్స్చర్స్ ఉంటాయి. దిస్ ఈజ్ ద టెక్స్చర్స్. ఇది క్లిక్ చేసే టెక్స్చర్స్ వస్తాయి. ఇప్పుడు నేను ఏదన్నా ఒక మెటీరియల్ లైక్ ఈ మెటీరియల్ అనుకున్నాం, ఈ మెటీరియల్ నా దగ్గర ఆల్రెడీ ఉంది, బట్ నేను చెప్తాను ఎలా తీసుకోవాలా మెటీరియల్ అనేది. జస్ట్ టేక్ షిఫ్ట్ ఏ మెష్ క్యూబ్, అంటే ఇలా తీసుకోవాలని లేదు, ఇలా ఎందుకు క్యూబ్ ఎందుకు తీసుకుంటున్నా అంటే నేను ఇప్పుడు ఒక నిమిషం చెప్తా. ఓకే, డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే అయిపోతుంది. ఏ ఆబ్జెక్ట్ మీదకైనా డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే అయిపోతుంది. బట్ అలా కాకుండా ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి ఒక ఆబ్జెక్ట్ మీదకి. వెయిట్ ఎ సెకండ్. యా, వాట్ ఇస్ ద ప్రాబ్లం, ఐ థింక్ మెటీరియల్ ఆల్రెడీ ఉండడం వల్ల రావట్లేదు. సో లెట్ మీ టేక్ ఎన్ అనదర్ వన్. సో ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మనకి డౌన్లోడ్ అవుతుంది ఆటోమేటిక్గా. డౌన్లోడ్ అయ్యి దాని మీదకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మెటీరియల్. అయితే ఇది అన్రాప్ లేదు కాబట్టి సరిగ్గా కనపడదు. ఓకే, ఎనీవే వీ గాట్ ద మెటీరియల్, రైట్. సో అలాగే నేను ఇది కూడా తీసుకున్నాను అలాగే. సో మీరు కూడా తీసుకోండి, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే, ఇది బ్లెండర్ కిట్ ఎలా కావాలి అనేది నేను ప్రీవియస్ వీడియో చెప్పాను, గో అండ్ వాచ్ ఇట్. ఓకే, అర్థంగా ఎలా తీసుకోవాలని తెలియాలంటే. ఓకే, నౌ లెట్స్ క్లోజ్ దిస్. ఇప్పుడు మన మెయిన్ గోల్ ఏంటంటే దీనికి టెక్స్చర్ చేయాలి, అవునా. దీనికి టెక్స్చర్ చేయాలి. ఫస్ట్ థింగ్, దీనికి టెక్స్చర్ చేయాలి అంటే ఫస్ట్ దీనికి అన్రాప్ చేయాలి, అవునా. ఫస్ట్ ఒక నార్మల్ మెటీరియల్, ఒక జనరల్ మెటీరియల్ ఒకటి క్రియేట్ చేయండి. ప్లస్ క్లిక్ చేస్తే ఒక మెటీరియల్ యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత
ప్లస్ కానీ ఇక్కడ న్యూ అని వస్తుంది. ఫస్ట్ ఇలా వస్తుంది న్యూ, దాన్ని క్లిక్ చేస్తే కొత్తది వస్తుంది. నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి మెటీరియల్ యాడ్ చేశాను. నా జస్ట్ సింప్లీ దీన్ని మాన్యువల్గా యూవీ చేయకుండా నేను ఏం చేస్తాను అంటే ట్యాబ్ 3A యూ స్మార్ట్ టీవీ ప్రాజెక్ట్ అన్రాప్. సో అన్రాప్ అయిపోయింది. జస్ట్ స్కేల్ ఇట్ డౌన్ ఇన్ టు ద బాండ్స్లోకి, ఈ బాండ్స్లోకి అంటే ఆ బాక్స్లో కరెక్ట్గా ఉండేటట్లు స్కేల్ చేసుకొని ఏమన్నా ఇట్లా ఓవర్లాప్ అయితే యూ కెన్ అగైన్ క్లిక్ యూ అన్రాప్ యూ స్మార్ట్ టీవీ ప్రాజెక్ట్ అన్రాప్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్లో ఈ గ్యాప్ కొద్దిగా పెరగాలి అంటే లెట్స్ చేంజ్ ద యాంగిల్ లిమిట్ ఐలాండ్ మార్జిన్ పెంచండి, మనకి ఆ గ్యాప్ అనేది వస్తుంది. ఓకే, ఇలా చేయొచ్చు, లేదా మాన్యువల్గా కూడా మీరు దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా. ఓకే, సో వాట్ ఎవర్, ఇలా అయితే మనకు వచ్చేసింది కదా. నా ఇప్పుడు సెలెక్ట్ దిస్ ఫేసెస్. మనకి పైన ఒక టెక్స్చర్ ఉంది దీనికి, అవునా? దీని పైన ఒక వుడెన్ టెక్స్చర్ ఉంది. సో ఆ వుడెన్ టెక్స్చర్ పెడదాం. సేమ్ కలర్ కాదు, డిఫరెంట్ పెడుతున్నా. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో టు textures.com. texture.com వెబ్సైట్లోకి వెళ్ళి యూ కెన్ గెట్ యువర్ పర్సనలైజ్డ్ టెక్స్చర్స్. నేను ఇక్కడ బ్లెండర్ కిట్ కూడా ఎక్స్ప్లెయిన్ అవ్వాలి అని చెప్పేసి నేను ఇక్కడ బ్లెండర్ కిట్ నుంచి తీసుకుంటున్నాను. మీరు అలాగే తీసుకోవాలని ఏమీ లేదు. ఓకే, సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి అవర్ అవుటర్ షెల్, అవునా? ఓకే, ఇప్పుడు ఈ ఫేసెస్ మీద నాకు ఆ మెటీరియల్ కావాలి. సో ఎలా అంటే సింపుల్, జస్ట్ క్లిక్ ప్లస్. డైరెక్ట్గా దీని మీదకి డ్రాగ్ చేయడం రాదు కాబట్టే సపరేట్గా ఆ బాక్స్ మీద ఫస్ట్ పెట్టుకుంటే మెటీరియల్ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఈ ప్లస్ క్లిక్ చేసి ఇక్కడికి వచ్చి మనకు కావాల్సిన వుడ్ని మనం తీసుకోవచ్చు. వుడెన్ ప్లాంక్స్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే వుడెన్ ప్లాంక్స్ దీనికి సెట్ అయిపోయింది. అసైన్ అనండి, ఖచ్చితంగా అసైన్ అనాలి. అసైన్ అంటేనే అది అసైన్ అవుతుంది. సో అసైన్ అయిపోయింది, అవునా? అసైన్ అయింది కానీ చాలా పెద్దగా అయింది. మరి దీన్ని సెట్ చేయాలి అంటే లెట్స్ గో హియర్, మ్యాపింగ్లో చేంజ్ ద స్కేల్ 10 10 10. చూసారా, స్కేల్ అయిందా? మంచిగా అయింది, అవునా? అయితే ఇవి వర్టికల్గా ఉన్నాయి, నాకు హారిజంటల్గా కావాలనుకున్నాం. అండ్ ఆల్సో ఇంత పెద్దగా అవసరం లేదు. లెట్స్ చేంజ్ ఇట్ ఇంటూ 7. ఓకే, దిస్ ఈస్ లుకింగ్ గుడ్. నౌ వాట్ ఇఫ్ ఐ వాంట్ ద టెక్స్చర్ టు రొటేట్. నాకు వర్టికల్ ప్లేస్మెంట్ ఉంది, నాకు అలా వద్దు, హారిజంటల్ ప్లేస్మెంట్ కావాలి. అండ్ ఆల్సో నార్మల్స్ అవి అన్నీ ఉన్నాయా? డిస్ప్లేస్మెంట్ కూడా ఉంది, అంటే మంచి క్వాలిటీ టెక్స్చర్స్ అనే అర్థం. రైట్, ఇప్పుడు దీన్ని రొటేట్ చేద్దాం. రొటేట్ ఎలా చేయాలి? సేమ్ మ్యాపింగ్లోకి వెళ్ళి, ఈ మెటీరియల్స్ ఆల్రెడీ అంతా సెటప్ చేసే ఉంటుంది, సో మీరు ఏం పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు వాల్యూస్ చేంజ్ చేసుకోవాలి. నౌ రొటేట్ ఇట్ ఇన్ ద Z యాక్సిస్, ఐ థింక్. Z యాక్సిస్. Z యాక్సిస్లో ఎంత రొటేట్ చేయాలి అంటే 90 degrees. 90 degrees రొటేట్ చేస్తే మనకి ఇక్కడ ఎలా ఉందో అలా వచ్చిందా? చూడండి, ఇక్కడ హారిజంటల్గా ఉంది ప్లేస్మెంట్, అందుకే నేను హారిజంటల్గా చేశాను. నా ఇప్పుడు కావాలంటే సైజ్ పెంచుకోండి, 10 10 10. ఓకే, ఇంకొంచెం కూడా పెంచవచ్చు, ఐ థింక్ 12 12 12 12. అన్ని సైజ్లో 12. యా, పర్ఫెక్ట్. ఓకే, నాకు ఇలా కావాలనుకున్నాను, వచ్చింది, అండ్ ఐఎమ్ సాటిస్ఫైడ్. రెండర్ మోడ్లో మంచి క్వాలిటీ కనిపిస్తుంది, చూడండి, చాలా రియలిస్టిక్గా కనిపిస్తుంది. ఓకే, అది తర్వాత రెండర్ తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, సో ఇక్కడ వన్ మోర్ థింగ్ వీ నీడ్ టు రిమెంబర్. ఒకటి మనం చేయలేదు నిన్న, అదేంటంటే వీ డిడెంట్ ఎక్స్ట్రూడ్ దీస్ థింగ్స్, అవునా? వీ డిడెంట్ ఎక్స్ట్రూడ్ దీస్ థింగ్స్. నిన్న అదొక్కటి చేయడం మనం మర్చిపోయాము. సో అది చేద్దామా? ఓకే, సో కంట్రోల్, నేనేమంటా అంటే కంట్రోల్ ఐ అంట. సో ఇట్ విల్ సెలెక్ట్ ఆల్ ద ఇన్నర్ సైడ్స్, అవునా? సో
let's delete these faces. Now we got the roof. అవునా, రూఫ్ అయితే వచ్చేసింది. జస్ట్ యాడ్ సమ్ subdivision surface, solidification modifier. Okay, where is this? Solidify. Yeah, solidify లో thickness పెంచండి. I think this is enough. Yeah, this is enough. And apply చేసిన తర్వాత you have to 3A use Smart UV project. Okay, perfect. So we got the good looking texture here, right? Kada? Now I think it little bit పెద్దగా అయిపోయింది, కొంచెం తగ్గియొచ్చు. Let's go for 10 now. ఎందుకంటే యూవీ కరెక్ట్ చేసాం కదా, సో అది మారుతుంది వాల్యూస్, రైట్? సో we got this. Now select inside వేరే టెక్స్చర్ ఉంది చూసారా, వుడెన్ ప్లాంక్ లేదు, వుడెన్ టెక్స్చర్ ఉంది, అవునా? సో అది ఎలా చేయాలి? అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూసుకుంటే షేప్ కొంచెం పోతుంది, ఎందుకంటే మనం డిలీట్ చేసాము, ఈ ఎక్స్ట్రా ఇది లేదు. సో అది మనం చేయాలి, అది చేద్దాం. ఓకే, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ you got this vertex already, right? Just what you do is duplicate this, bevel చేయండి. ఓకే, బెవెల్ చేసిన తర్వాత ఫేస్ ఎక్స్ట్రూడ్ along నార్మల్స్. ఓకే, సరే, ఇది ఇలాగే ఉంచుదాం. నౌ సేమ్ ఇందాకలాగానే select the faces, or select the faces, remove these things. ఇది కూడా రిమూవ్ చేయాలి. నేను ఇందాక ఇది రిమూవ్ చేయడం మర్చిపోయా, యాక్చువల్గా ఇది కూడా రిమూవ్ చేయాలి. ఓకే, ఇది కూడా రిమూవ్ చేసిన తర్వాత ఇందాకలానే సేమ్ ఫేస్ ఎక్స్ట్రూడ్ along నార్మల్స్, ఆఫ్సెట్ ఈవెన్ అనాలి. మనకి కరెక్ట్గా చూసుకొని చేయండి, డోంట్ మేక్ ఇట్ ఇన్ ఎ హరీ. ఫేస్ ఎక్స్ట్రూడ్ along నార్మల్స్, yeah, offset, అంతే వచ్చేసింది, రైట్? సో వీ గాట్ దట్. నా దీనికి టెక్స్చర్ కూడా ఆటోమేటిక్గా ఫాలో అవుతుంది, సో వరీ అవ్వాల్సిన అవసరం లేదు, టెక్స్చర్ ఆటోమేటిక్ ఫాలో అవుతుంది. జస్ట్ వీటికి ఇలా వచ్చింది చూసారా, అది జస్ట్ మనకి ఏంటంటే అన్రాపింగ్. స్మార్ట్ UV ప్రాజెక్ట్ అన్రాప్ చేస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది మ్యాక్స్. ఓకే, ఇవి సరిగ్గా అన్రాప్ అవ్వలేదు. నో, సెలెక్ట్ దిస్ సైడ్, Control A, ఆల్ ట్రాన్స్ఫార్మ్స్ అనేసి ట్యాబ్ 3A 2 ప్రాజెక్ట్. యా, గుడ్ టు గో. సో వీ గాట్ ద ఇన్సైడ్ అండ్ వీ గాట్ ద అవుట్ సైడ్, రెండు కరెక్ట్గా మనకి టెక్స్చరింగ్ అయితే జరిగింది, రైట్? అంటే ఎగ్జాక్ట్ టెక్స్చర్ నేను యూజ్ చేయట్లేదు అనుకోకండి, ఎగ్జాక్ట్ టెక్స్చర్స్ దొరుకుతాయని గ్యారంటీ లేదు యాక్చువల్గా. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ వీ గాట్ సంథింగ్ అవుట్ హియర్. జస్ట్ టేక్ దెమ్ ఇన్సైడ్స్ అంతా మనం పర్టికులర్గా చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ వాళ్ళు కనపడకుండా చేసుకుంటే చాలు అంతే. ఓకే, ఇన్సైడ్లో మనకి అవి కనపడవు, లోపల ఉన్నది రెండర్ అవ్వదు కదా, సో అది. ఓకే, నౌ వీ గాట్ దిస్. నౌ వీ గాట్ ద ప్లాంక్స్ వచ్చేసి సేమ్ మెటీరియల్ వేద్దాము, కావాలంటే వుడ్, సో వుడ్డే వేసేద్దాం. ఇప్పుడు ఒకదానికే వచ్చింది,
బ్లెండర్లో ఏంటంటే మల్టిపుల్ సెలెక్ట్ చేసినా లాస్ట్ ఏది సెలెక్ట్ చేసారో దానికి మెటీరియల్ వస్తుంది. సో దానికి ఏం చేయాలంటే ఈ 2 సెలెక్ట్ చేసి లాస్ట్కి సెలెక్ట్ చేసి కంట్రోల్ ఎల్ అనేసి లింక్ మెటీరియల్స్ అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు యూ కెన్ మర్జ్ దెమ్, కంట్రోల్ జే క్లిక్ చేసి మర్జ్ చేసి ట్యాబ్ 3A యూ స్మార్ట్ టీవీ ప్రాజెక్ట్, సేమ్ స్మార్ట్ మూవీ ప్రాజెక్ట్ సరిపోతుంది దీనికి. ఓకే, సో ఇలా ఇక్కడ కూడా ప్లాంక్ వచ్చేసింది. అవునా, నా వీటికి కూడా యాక్చువల్గా సేమ్ మెటీరియల్సే వేద్దాము, ఎందుకంటే అక్కడ కలర్ అలాగే ఉంది. ఓకే, ఇమేజ్లో మీరు చూసుకుంటే ఇమేజ్లో కూడా చూడండి ఆ కలర్ అలాగే ఉంది. సో అదే వేసేద్దాం. మీరు కావాల్సినవి టెక్స్చర్స్ డౌన్లోడ్ చేసి వేసుకోండి, ఇవే వేయాలని ఏం లేదు. ఓకే, నాకు టైం ప్రకారం నేను ఏదో చూసుకొని చేస్తున్నా. ఓకే, వీటిని ఎన్రాప్ చేయాల్సిన అవసరం లేదు, బాగానే వస్తాయి. ఓకే, నౌ లెట్స్ గో హియర్ అండ్ యాడ్ సమ్ ఐరన్ టెక్స్చర్. ఐరన్ కావాలి మనకి దీనికి. ఓకే, ఐరన్. సో మెటల్ అందాం, మెటల్. యా, దిస్ సమ్ మెటల్ ఐ వాంట్ ఇస్ దిస్ వన్ ఆర్ దిస్ వన్. ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఐ వుడ్ ప్రిఫర్ దిస్. ఓకే, ఇక డౌన్లోడ్ అయింది. ఓకే, ఇది విండోకి వచ్చింది, మై బ్యాడ్, నో ప్రాబ్లం. ఇది ఎఫ్ డార్క్ ఐరన్, దీనికి గ్లాస్ టెక్స్చర్ ఇవ్వండి. ఓకే, యా ఇది అయిపోయింది సింపుల్గానే. జస్ట్ ఇఫ్ యూ వాంట్, అంటే ఇది పెద్దగా కనిపించదు, బట్ డీటెయిలింగ్ మీద ఫోకస్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా యూ హ్యావ్ టు అన్రాప్ ఇట్. ఫస్ట్ క్లోజ్ దిస్ ట్యాబ్ 3A యూ స్మార్ట్ టీవీ ప్రాజెక్ట్. ఇట్లాంటి వాటికి స్మార్ట్ టీవీ ప్రాజెక్ట్ సరిపోతుంది, ఎందుకంటే డెమో కాబట్టి. మీరు రియల్ టైంలో చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు మంచిగా అన్రాప్ చేసుకోండి. స్మార్ట్ టీవీ ప్రాజెక్ట్ రాకపోతే మ్యాక్సిమం అయితే స్మార్ట్ టీవీ ప్రాజెక్ట్ కరెక్ట్గానే వస్తుంది. ఓకే, రైట్, ట్యాబ్ 3A యూ స్మార్ట్ టీవీ ప్రాజెక్ట్, అది. ఓకే, ఇది కూడా వర్కౌట్ అయిపోయింది. అవునా, సో విండో గ్లాస్ కూడా కరెక్ట్గానే ఉంది మనకి. గ్లాస్ ఐ థింక్ వీ కెన్ మేక్ ఇట్ అ లిటిల్ బిట్ బ్లూయిష్ అలాగా, రైట్. సో అక్కడ గ్లాస్ ఉంది అనేది అర్థమవుతుంది, అది లేకపోతే అర్థం కాదు. ఓకే, ఇంకోటి ఇది కూడా మనము, అంటే ఈ ఫ్రేమ్ ఉంది కదా, వుడెన్ ఫ్రేమ్, మెటల్ వేద్దాం. మెటల్ వేసేసి ట్యాబ్ 3A యూ స్మార్ట్ టీవీ ప్రాజెక్ట్. అవునా, వచ్చేసిందా? మంచిగా వచ్చింది. సో సింపుల్గా టెక్స్చరింగ్ అయిపోయింది. నేను ఎక్కువ చేయాలనుకోలేదు, జస్ట్ సింపుల్గా చేయాలనుకున్నా, సో సింపుల్గా చేసేసా. అండ్ సంథింగ్, ఇది డిలీట్ చేయండి. యా, ఈ లాస్ట్ వన్ ఒక్కటి మిగిలింది. దీనికి కూడా మనం వుడ్ మెటీరియల్ ఇద్దాం, లేదా ఈ ఫర్నిచర్ వుడ్ ఇవ్వచ్చు, బట్ ఇది ఫర్నిచర్ వుడ్ సెట్ అవ్వదు. ఇది యాక్చువల్గా కరెక్ట్ వుడ్ సెట్ చేయడానికి. 3A యూ స్మార్ట్ టీవీ ప్రాజెక్ట్ అంతే. సో మనకి ఇంటీరియర్ కూడా టెక్స్చర్ చేసాము, ఎక్స్టీరియర్ కూడా టెక్స్చర్ వేసాము. నౌ ఐ థింక్ వన్ థింగ్ వీఆర్ మిస్సింగ్ ఈస్ ఇన్సైడ్ వీ హ్యావ్ అ ఫ్లోర్. అవునా, దాట్ ఫ్లోర్ will be like and another this thing G అలా పెడదాం. ఓకే, ట్యాబ్ 3A SX. సో ఇలా పెట్టేద్దాం. ఇది ఇంకా లోపలికి జరపాలి ఎక్స్లో. ఓకే, అండ్ ఇది కూడా GY యాక్సిస్లో కనపడకుండా లోపలికి జరిపేయండి. GY లోపలికి జరిపేయండి. ఓకే, మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఈ ఫ్లోర్ ఏం వేయాలి? ప్లాంక్స్ వేయాలి. అవునా, ప్లాంక్, ఎఫ్ వుడ్ ప్లాంక్ అసైన్ చేసి దీన్ని రొటేట్ చేయాలి. నాకు ఇలా కాదు, ఇలా రావాలి, హారిజంటల్గా వచ్చింది, వర్టికల్గా రావాలి. అయితే ఏంటి, షేడింగ్లోకి వెళ్ళి చేంజ్ చేయకండి. షేడింగ్లోకి వెళ్ళి చేంజ్ చేస్తే ఇది చేంజ్ అవుతుంది. సో అలా చేయొద్దు. ఓకే, పైనది కూడా చేంజ్ అవుతుంది. షేడింగ్లో చేంజ్ చేస్తే ఇది చేంజ్ అవుతుంది. అలా చేంజ్ అవ్వకుండా బెటర్ ఆప్షన్ ఏంటంటే ఇది ఉందా, నేను
ఈ పైన ఫేస్ ఒక్కటి సెలెక్ట్ చేస్తా, పైన ఫేస్ ఒకటి సెలెక్ట్ చేస్తే దాని యూవీ తీసుకొని రొటేట్ ఇట్ ఇన్ ద ఎక్స్ యాక్సిస్ 90 degrees అంతే. యూ కెన్ స్కేల్ ఇట్ లిటిల్ బిట్ అప్ సో దట్ సన్నగా కనిపిస్తాయి. సో ఇలా కూడా మనం యూవీని సెట్ చేసుకోవచ్చు. ఓకే, వీ గాట్ ఎవ్రీథింగ్ వీ నీడ్, రైట్? సో హౌస్ అయితే మనకి టెక్స్చరింగ్ అయిపోయింది, సింపుల్గా చెప్పాలంటే. నౌ యూ కెన్ సీ ద రిజల్ట్ ఆల్సో. టెక్స్చర్ చాలా బాగా కనిపిస్తుంది చూస్తే, చూడండి చాలా మంచిగా కనిపిస్తుంది. లైటింగ్ ఇంకా లేదు కానీ లైటింగ్ ఉంటే సూపర్ కనిపిస్తుంది, చాలా రియలిస్టిక్గా కనిపిస్తుంది. చూసారా? దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ ద మెటీరియల్స్ అని చెప్పాల్సిందే. ఓకే, నౌ యాజ్ వీ గాట్ ఎవ్రీథింగ్, మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ గ్రౌండ్ కానీ ఈ గ్రౌండ్ చేయడం కానీ లేదా సమ్ ట్రీస్ పెట్టడం కానీ రాక్స్ ఇవి పెట్టచ్చు, సింపుల్గా పెట్టచ్చు. అవి జస్ట్ టేక్, అంటే మనకి ఇక్కడ రెండు ఉంటాయి. ఒకటి ఎడిట్ ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళి మీకు ల్యాండ్ ANTయా కాదు ఏంటి యాడ్-ఆన్స్ అన్నీ లేవా? I think most of the add-ons are not given here. Extinction. Okay, so మనకి ఏంటి ల్యాండ్స్కేప్ అని మనకి ఒకటి ఉంటుంది, అది అయితే మనకి బెటర్, చాలా ఈజీగా వస్తుంది. I think we don't have that in the 4.2, 4.3లో ఉండేది ఆ యాడ్ ఆన్, బట్ ఓకే ఫైన్. Shift A mesh plane యాడ్ చేయండి, స్కేల్ ఇట్ అప్, ఓకే స్కేల్ ఇట్ అప్, Z. Okay, now subdivide this like 10 times or maybe more. Again subdivide it 10 times. Subdivide చేసి you can go to the sculpting. కొంచెం గ్రౌండ్ కనిపించాలి కదా, గ్రౌండ్ లాగా కనిపించాలి కదా, సో దాన్ని స్కల్ప్ట్ చేయండి. అండ్ ముందర రివర్ ఉంది, సో కొంచెం హోల్ ఉన్నట్లు లోపలికి అలాగా. సో స్విచ్ ఆన్ ద వైర్ ఫ్రేమ్. ఓకే, వైర్ ఫ్రేమ్ స్విచ్ ఆన్ చేసి ఇలాగా కొంచెం దాన్ని రియలిస్టిక్, అంటే ల్యాండ్ ఎప్పుడు ఫ్లాట్గా ఉండదు కదా, సో రియలిస్టిక్ కనపడడానికి నేను కొంచెం ఎత్తున్నట్లు అలా. ఈ ముందర ఎందుకు ఇలా చేశానంటే జస్ట్ సమ్ హోల్ అలా వస్తున్నట్లు, అక్కడ వాటర్ పెట్టేస్తే అయిపోతుంది. చిన్నదే, ఎక్కువ వస్తుంది లేదు నాకు. ఓకే, సో కొంచెం మనకి రియలిస్టిక్గా అనిపిస్తుంది, మరీ ఫ్లాట్గా ఉండదు ల్యాండ్, ఏ ల్యాండ్ ఫ్లాట్గా ఉండదు. ఓకే, ఇంకా దీన్ని కూడా మరీ ఏదో మనమే ఇలా ప్యాటర్న్ పెట్టి చేసినట్టు కాకుండా అట్లా. ఓకే రైట్, లేఅవుట్లోకి వెళ్తే కొంచెం మనకి బెటర్గా అనిపిస్తుంది, అవునా? నా అలా మట్టి ఉన్నట్లు, రైట్? ఇప్పుడు సాయిల్ టెక్స్చర్ తీసుకొచ్చేయచ్చు దీనికి, లేదా గ్రౌండ్ టెక్స్చర్, GROU అండి, గ్రౌండ్. I want some forest type of land, కొంచెం గ్రాస్ ఉన్నట్లు. I think this will do. ఓకే, 7 MB ఉంది, డౌన్లోడ్ అవుతుంది ఫాస్ట్గానే.
ఓకే, ఇది దేనికి వచ్చిందో, యా వచ్చింది. చూడండి సరిగ్గా లేదు. ట్యాబ్ 3A యూ. ఓకే, హెవీ అయిపోయింది. ఫస్ట్ సేవ్ చేద్దాం, ఎందుకైనా మంచిది. యూ స్మార్ట్ టీవీ ప్రాజెక్ట్ అన్రాప్. సో మెటీరియల్ వచ్చేసింది, కాకపోతే చాలా హెవీ అయిపోయింది. దాట్ వీ కెన్ రెడ్యూస్ చేద్దాము సింపుల్గా. బట్ రెడ్యూస్ చేసే ముందు చాలా హెవీ అయిపోయింది, దీన్ని ఇప్పుడు కరెక్ట్ చేయాలి. ఎలా అంటే అంతకుముందు చెప్పా, డెసిమేట్ మోడిఫైర్ యాడ్ చేసి 0.2. చూడండి ఆ షేప్ అలాగే ఉంది, అవి తగ్గుతాయి అలాగా. కొంచెం హెవీ అవుతుంది బట్ ఫైన్. షేడింగ్లోకి వెళ్ళండి. షేడింగ్లోకి వెళ్ళేసి ఇందాకలాగా చేసినట్లు మనం దీనికి కూడా స్కేలింగ్ చేయొచ్చు. బట్ వీడు ఇచ్చాడా అది చూడాలి ఫస్ట్. ఓకే, బేస్ కలర్కి వీడు ఇచ్చాడు, ట్రాన్స్లేట్ ఉంది, నాయిస్ ఉంది. ఓకే, దిస్ మెటీరియల్ ఈజ్ నాట్ గుడ్ ఇట్ సెల్ఫ్. బట్ కావాలంటే చెయ్యొచ్చు మ్యాపింగ్ సింపుల్గానే. బట్ దిస్ మెటీరియల్ సీమ్స్ లిటిల్ బిట్ ఆఫ్ టు మీ. వెళ్దాం, దీన్ని ఏం చేద్దామంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ షేడ్ స్మూత్ అనేసి ట్యాప్. చూడండి చాలా మొత్తం తగ్గిపోయింది, అవునా? బికాస్ ఆఫ్ డెసిబేట్ మోడిఫైయర్, రైట్. సో ఇదైతే వచ్చింది కదా మనకి 3A. మనకి మెటీరియల్ చిన్నగా కావాలి, అవునా? ఇప్పుడు చాలా పెద్దగా ఉంది, చిన్నగా కావాలి. స్కేల్ ద యూవి. ప్రస్తుతానికి యూవి స్కేల్ చేస్తే మనకి ఆటోమేటిక్గా టెక్స్చర్ మారిపోయింది. బట్ నాకు ఇది నచ్చలేదు టెక్స్చర్, నేను మారుస్తా. ఐ థింక్ ఇది కన్విన్సింగ్గా ఉంది, లైక్ ఫారెస్ట్ టెక్స్చర్ లాగా. ఓకే, రైట్. సో కొంచెం స్కేల్ అప్. యా, ఇది కొంచెం బాగుంది యాక్చువల్గా మెటీరియల్. యా, ఓకే. సో వీ హ్యావ్ ద మెటీరియల్. సో మెటీరియల్ ప్రస్తుతానికి అలా ఉంచేద్దాం. నౌ ట్రీస్ ఆల్సో యూ కెన్ గెట్ హియర్. ట్రీ అని పెట్టేస్తే ట్రీ వస్తుంది, కానీ మెటీరియల్లో కాదు మీరు చెక్ చేయాల్సింది, ఇక్కడ ఫైండ్ మోడల్స్లో ట్రీ అంటే ట్రీ వచ్చేస్తుంది. వచ్చిందా ట్రీ? చాలా ట్రీస్ ఉంటాయి. ఐ విల్ జస్ట్ సెలెక్ట్ ఓన్లీ వన్ ట్రీ ఫర్ నౌ. లాక్డ్ ఉన్నవి రావు బికాస్ దే ఆర్ పెయిడ్. ఫ్రీ వర్షన్ ఏదైనా తీసుకోండి, నేను ఫ్రీ వర్షన్ తీసుకుంటా. ఓకే, ఇట్స్ 37 MB, అంటే బాగా క్వాలిటీ ఉన్నది అయి ఉంటుంది. లెట్స్ టేక్ దట్. ఓకే, సో దాంతో టెక్స్చర్తో పాటు వచ్చేసింది మనకి ట్రీ. GY అవుట్ సైడ్ పెట్టండి. పెట్టిన తర్వాత సెలెక్ట్ దిస్ అండ్ గో హియర్. ఇక్కడికి వెళ్ళి యాడ్ అ పార్టికల్ సిస్టమ్, ట్రీస్ అందాం. ఓకే, హెయిర్ అందాం. వచ్చేసిందా? ఇప్పుడు హెయిర్ లెంత్ పెంచండి. అవసరం లేదు, ఇది తర్వాత మార్చేద్దాం లెంత్ అయితే. ఓకే, సో 2 పెట్టండి. పెట్టిన తర్వాత రెండర్ పాత్ కాకుండా ఆబ్జెక్ట్ అనండి. ఆబ్జెక్ట్ తీసుకొని ఇక్కడ ఇవ్వండి. ఇస్తే మీకు ఆబ్జెక్ట్ రెండర్ అవుతుంది. ఓకే, అండ్ నౌ హెయిర్ లెంత్
ఓకే, స్కేల్ పెంచచ్చు. ఐ థింక్ ఏమి కనిపించట్లేదు అనుకుంటా, బికాస్ వి ఓకే వెయిట్. సో వి సెలెక్టెడ్ ద ఆబ్జెక్ట్. కలెక్షన్ కావాలి, సారీ, కలెక్షన్ తీసుకోవాలి. ఆ కలెక్షన్ ఏంటంటే ట్రీ కలెక్షన్. కొంచెం హెవీ అవుతుంది ఫస్ట్ లోడ్ అయ్యేటప్పుడు. లెట్ ఇట్ లోడ్, ఏం కదలేకండి. ఓ క్రాష్ అయిపోయింది, ఫైన్. బ్లెండర్ 444కి అంటే ఇది రైట్ ఆటో సేవ్ అనమాట. ఇది సేవ్ చేద్దాం ఒకసారి మళ్ళీ. ఓకే, మనకి హెయిర్ అయితే ఉంది. ట్రీ వచ్చేసి ఇది, అవునా? ట్రీ అసలు సింగిల్ ఆబ్జెక్టా కాదా అది చూడండి ఫస్ట్. ట్రీ ఈజ్ అ సింగిల్ ఆబ్జెక్ట్, యా, ట్రీ ఈజ్ అ సింగిల్ ఆబ్జెక్ట్. ఓకే, నా ఇందాక నేను ప్లేన్ సెలెక్ట్ చేశాను. యాక్చువల్గా ప్లేన్ కాదు సెలెక్ట్ చేయాల్సింది, అందుకే అది క్రాష్ అయిపోయింది. మనం ఏం సెలెక్ట్ చేయాలంటే వ్యూపోర్ట్ డిస్ప్లేకి వెళ్ళి, సారీ రెండర్లోకి వెళ్ళి, ఆబ్జెక్ట్లోకి వెళ్ళి సెలెక్ట్ ద ట్రీ ఆబ్జెక్ట్. వచ్చేసాయి, ట్రీ వచ్చింది. నా గో అప్, దీని వాల్యూ తగ్గించండి, హెవీ అయిపోయింది, నాకు స్ట్రక్ అవుతుంది. దీని వాల్యూ వచ్చేసి ఒక 10 చేద్దాం ప్రస్తుతానికి. ఓకే, 10 వచ్చాయి, లేదా ఒక 50 అనుకున్నాం. 50 వచ్చాయి, 50 వేస్తేనే చాలా హెవీ అవుతుంది. 20 అనుకున్నాం. ఓకే రైట్. సో మనకి యాక్చువల్లీ ఇవన్నీ అవసరం లేదు, మనం మాన్యువల్గా చేస్తాము. ఎలా చూపిస్తా. అయితే ఫస్ట్ అయితే స్కేల్ పెంచండి. దీన్ని స్కేల్ పెంచితే చూసారా, అవి డిఫరెంట్ సైడ్ రొటేషన్ ఉంది. ఆబ్జెక్ట్ రొటేషన్ అన్నా కూడా ఇక్కడ క్లిక్ చేసినా కూడా రాదు, గ్లోబల్ కోఆర్డినేషన్ రాదు. మరి ఏం చేయాలి అంటే గో టు ద అడ్వాన్స్డ్లోకి వెళ్ళి రొటేషన్ ఉంటుంది. రొటేషన్లో ఇది ఆబ్జెక్ట్ జీ కానీ ఆబ్జెక్ట్ వై కానీ ట్రై చేయండి. ఆబ్జెక్ట్ జీ రాలేదు, నార్మల్ ట్రై చేయండి, రాలేదు, నన్ను వచ్చింది. సో దిస్ ఈజ్ గుడ్, రైట్. మనకి ట్రీస్ అయితే వచ్చేసాయి, అవునా? సో నాకు ట్రీస్ ఉన్నాయి, బట్ నాకు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, నాకు అలా వద్దు. ఓకే, సో గో టు ద పార్టికల్ ఎడిట్లోకి వెళ్ళి కట్ తీసుకొని అన్ని కట్ చేసేయి. అసలు ఏమీ వద్దు ప్రస్తుతం. రిమూవ్ ఆల్ ద హెయిర్ పార్టికల్స్ యూ కెన్ సీ. అన్నీ పోయినాయి, అవునా? ఇప్పుడు ఏమీ లేవు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఇది ఉంది కదా, ఈ ప్లస్ యాడ్ సెలెక్ట్ చేసి, మరీ హెవీ అయిపోయాయి బట్ సెలెక్ట్ యాడ్ చేయండి ప్రస్తుతానికి. ఓకే, యాడ్ అయ్యాయి కదా. ఇప్పుడు కట్ చేయండి మధ్యలో, స్ట్రెంత్ తగ్గించేసి కట్ చేద్దాం. నౌ ఇఫ్ ఐ గో టు ద ఆబ్జెక్ట్ మోడ్, ఐ హ్యావ్ ద ట్రీస్, అవునా? కాకపోతే స్కేల్ కొంచెం పెద్దగా అయింది అనుకుంటున్నా నేను, కొంచెం తగ్గిద్దాం. అండ్ ర్యాండమ్నెస్ పెంచాలి, స్కేల్ యొక్క ర్యాండమ్నెస్ పెంచాలి ఆబ్వియస్గా. ఓకే, ర్యాండమ్నెస్ పెంచితే ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా వస్తాయి. సో ఇప్పుడు ఏంటి, ఎక్కడెక్కడైతే గుంపు అనిపిస్తుందో అక్కడ మీరు వెళ్ళి తీసేయండి, ఎడిట్ చేయండి. పార్టికల్ ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ ఒకటి గుంపు అనిపిస్తుంది. ఓకే, ఇక్కడ గుంపు అనిపించింది, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. ఓకే, ఇలా. అండ్ యాడ్ చేయండి, ఇక్కడ ఒకటి కూడా లేదు, ఇక్కడ యాడ్ చేయండి. సైజ్ తగ్గియండి, బ్రష్ది తగ్గించి మళ్ళీ కట్ చేయండి. కట్ చేస్తే మీకు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కొంచెం ర్యాండమ్నెస్ వచ్చింది, అవునా? సో ట్రీస్ ఉన్నాయి, మనకి ఇది ఉంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే వాటర్ ఉంది మనకి ఇంకా. సో వాటర్ ఫస్ట్ అయితే మనకి ఒక ప్లేన్ కావాలి వాటర్కి. షిఫ్ట్ ఏ, మెష్, ప్లేన్, స్కేల్ ఇట్, GY GX. ఓకే, ఇదే మన వాటర్. ఓకే,
ఓకే, ఇదే మన వాటర్. అయితే వాటర్ బాగానే ఉంది కానీ హియర్ ఇక్కడ కాదు కావాల్సింది నాకు. స్కల్ప్టింగ్లోకి వెళ్ళండి ఒకసారి. స్కల్ప్టింగ్లోకి వెళ్ళండి, దీన్ని స్కల్ప్ చేయండి లోపలికి. ఇక్కడ వాటర్ కనపడాలి. ఓకే, ఓకే, ఇది మన వాటర్. సో వాటర్ అయితే మనకి ఇక్కడ సెట్ అయింది. జస్ట్ స్కేల్ ఇట్ లిటిల్ బిట్ ఇన్ ద ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్లో, అండ్ ఆల్సో ఇక్కడ కొంచెం పోయింది. యూ కెన్ ఎయిదర్ గో టు ద ఎడిట్ మోడ్, సెలెక్ట్ దిస్. ఇది క్లిక్ చేస్తే ఇది ఆన్ అవుతుంది, ప్రొపోర్షనల్ ఎడిటింగ్ ఆర్ సాఫ్ట్ సెలెక్షన్ అంటాం దాన్ని. జీ సెలెక్ట్ చేసి యూజ్ ద మౌస్ స్క్రోల్ బటన్ టు ఇంక్రీజ్ ద వాల్యూ, జస్ట్ పైకి పెట్టండి అలాగా. సో ఎలా కూడా చేయొచ్చు, ప్రతిసారి స్కల్ప్టింగే చేయాలని ఏం లేదు. ఓకే, సో నౌ వీ హ్యావ్ ద వాటర్. సో వాటర్ ఏదర్ మీరు వాటర్ టెక్స్చర్ తీసుకోవచ్చు, లేదు ఇక్కడ లేదు, ఫైన్, ఇక్కడ లేదు. అప్పుడు ఏం చేయాలి, జస్ట్ యాడ్ ఎ మెటీరియల్ కాల్డ్ వాటర్ అని యాడ్ చేయండి. యాడ్ చేసి వాటర్ ఉన్న కలర్ వేయండి. వాటర్ కొంచెం బ్లూయిష్, థిక్ బ్లూయిష్ అండ్ డార్క్ ఉంటుంది ఇలాగా. సో మెటీరియల్ ఆన్ చేస్తే మీకు చూడండి వాటర్ టెక్స్చర్, అవునా? వాటర్ టెక్స్చర్, అవునా? సో ఇది ఇంకా బెటర్ చేయొచ్చు కొంచెం. ఓకే, ఇలా ఉంచేసి అంత బ్లూ అవసరం లేదు, జస్ట్ బ్లూయిష్ టింట్ ఇస్తే సరిపోతుంది. చాలా స్లో అయిపోయింది. ఓకే, సో దిస్ విల్ బి మై వాటర్ కలర్. అండ్ వాటర్ మనకి ఎలా ఉంటుంది, ఆల్ఫా చాలా సగం ట్రాన్స్పరెంట్ ఉంటుంది, అండ్ ఆల్సో రఫ్నెస్ చాలా తక్కువ ఉంటుంది, అసలు ఉండదు యాక్చువల్గా రఫ్నెస్, బట్ కొంచెం పెడదాం. ఓకే, సో ఇది మన సెటప్, బేసిక్ సెటప్. ఓకే, యాక్చువల్గా మనకి ఏమైందంటే ఇది చాలా హెవీ అయిపోయింది. ఈ ట్రీస్ ఏవైతే ఉన్నాయో చాలా హెవీ అయిపోయింది. ట్రీస్ని కూడా తగ్గిద్దాం. ఏం చేయాలి అంటే సేమ్ డెసిమేట్లోకి వెళ్ళండి. నా సిస్టమ్ అంతా హెవీ సపోర్ట్ చేయదు, అందుకే నేను లో చేస్తున్నాను, డోంట్ వరీ. ఓకే, జనరేట్, మీరు కరెక్ట్గా మొత్తం పెడితే మంచి క్వాలిటీనే వస్తుంది. జనరేట్లోకి వెళ్ళి డెసిమేట్లో రిడ్యూస్ 0.2 రెడ్యూస్ అయిపోతాయి. ఓకే, చూడండి చాలా ఫాస్ట్ అయిపోయింది అన్ని తీసేస్తే. దట్ ఈస్ హౌ యూ రెడ్యూస్ ద బర్డెన్ ఆన్ ద సిస్టమ్. అప్లై చేయండి, అప్లై అయిపోయింది, రైట్? సో స్లో. ఇప్పుడు చూడండి మంచిగా మనకి కనిపిస్తుంది. ఆన్ చేసుకున్నా చూడండి వాటర్ ఎంత మంచిగా ఉన్నాయో. సింపుల్గా నేను పెద్దగా ఏం చేయలేదు కానీ వాటర్ వచ్చేసినాయి, అవునా? అది చాలా సింపుల్గా మెటీరియల్తోనే మనం ఫీల్ చేయవచ్చు. ఇది ఏమైంది ట్రీస్కి, ట్రీస్ నేను రెడ్యూస్ చేశాను కదా, కొంచెం ఎలా పడితే అలా అవుతాయి, బట్ నో ప్రాబ్లం ప్రస్తుతానికి. ఓకే, జస్ట్ మీకు ఎలా చేయాలని చెప్పడమే నా ఉద్దేశం. సో ఐ డోంట్ వరీ అబౌట్ హౌ ఇట్ ఈస్ లుకింగ్ అండ్ ఆల్. టెక్స్చర్స్ చాలా గలీజ్ అనిపిస్తున్నాయి నాకు, యాక్చువల్గా నచ్చట్లేదు టెక్స్చర్ నాకు నచ్చట్లేదు. సో ఏం చేద్దామంటే నాకు ఒక మెటీరియల్ ఉంది, విల్ యూజ్ దట్.
టెక్స్చర్ నాకు అస్సలు నచ్చలేదు. సో ఐ విల్ యూజ్ మై మెటీరియల్. దాట్ విల్ బి ఫస్ట్ ఆఫ్ ఆల్ GROUND గ్రౌండ్ అని యాడ్ చేసి షేడింగ్లోకి వెళ్దాం. షేడింగ్లోకి వెళ్ళేసి అండ్ ఆల్సో షేడింగ్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న ట్రిక్, ఇంకా దీన్ని రెడ్యూస్ చేయడానికి, ఈ స్ట్రక్ అవ్వడం రెడ్యూస్ చేయడానికి ఏం చేయాలంటే ఇవన్నీ సపరేట్ కలెక్షన్స్లో పెట్టుకొని ఆ కలెక్షన్ ఆఫ్ చేయండి అంతే. ఓకే. అండ్ ఆల్సో ట్రీ కూడా ఆఫ్ చేస్తే ట్రీ ఆఫ్ అవుతుంది. ఇక్కడికి వెళ్ళేసి ఇది ఆఫ్ చేస్తే ఇది కూడా ఆఫ్ అవుతుంది. ఓకే. ప్రస్తుతానికి నాకు గ్రౌండ్ ఒకటే కావాలి. అవునా. నా షేడింగ్లోకి వెళ్ళండి. షేడింగ్లోకి వెళ్ళేసి నా దగ్గర ఒక టెక్స్చర్ ఉంది, రైట్. నా దగ్గర టెక్స్చర్ ఉంది, ఆ టెక్స్చర్ తీసుకుంటా. సో దిస్ PCE టెక్స్చర్స్. ఓకే. నౌ ఐ థింక్ దిస్ చెక్స్ అవుట్. చూద్దాం. చాలా పెద్దగా అయింది. ఫస్ట్ అయితే మెటీరియల్ వేద్దాము. యా, ఏరియల్ రఫ్నెస్ అండ్ ఇది సరిపోతుంది ప్రస్తుతానికి. గ్రౌండ్, రఫ్నెస్ అండ్ RGB టు నాన్ కలర్లోకి పెట్టండి. ఇక్కడ నార్మల్ ఎలా పెట్టాలి తెలుసు కదా. నార్మల్ మ్యాప్ వేయండి. నార్మల్ మ్యాప్ తీసుకొచ్చి నార్మల్ మ్యాప్లో పడేయండి. కలర్ తీసుకొచ్చి కలర్లో పడేయండి. నాన్ కలర్ అనండి, అంతే. సో వీ గాట్ ద గ్రౌండ్. కాకపోతే హెవీగా అయిపోయింది. సో జస్ట్ మాడిఫై ప్రాజెక్ట్ అన్రాప్ చేస్తే మనకి గ్రౌండ్ టెక్స్చర్ వచ్చేసింది. అవునా. కాకపోతే కొంచెం పెద్దగా అయింది. దీన్ని కొంచెం తగ్గియచ్చు, కానీ బాగానే ఉంది ఇప్పుడు. యాక్చువల్గా దీన్ని సెట్ చేయాలి అంటే మనం అంతకుముందు ఆల్రెడీ చేసాము. Shift-A, UV ఒకటి తీసుకోండి. Shift-A, మ్యాపింగ్ ఒకటి తీసుకోండి. మ్యాపింగ్. ఓకే. ఇది UV తీసుకొచ్చి వెక్టార్ తీసుకొచ్చి వెక్టార్ యాడ్ చేస్తే మీకు టెక్స్చర్ స్కేల్ తగ్గించుకోవచ్చు, లైక్ పెంచుకోవచ్చు, టైల్ చేసుకోవచ్చు ఇలాగా. నౌ ఇఫ్ ఐ యాడ్ ద హౌస్ నాకు అర్థమవుతుంది ఎంత మంచిగా ఉందో. ఓకే, కొంచెం పెంచవచ్చు ఇంకా. లెట్స్ గో ఫర్ 5. యా, దిస్ లుక్స్ ఐ థింక్ బెటర్. మేబీ 10. Yeah, 10 is also looking good. Yeah, looking good. Go here. Trees on చేయండి. Particle system on చేయండి. So now we have the water. మనకి ఇంకా ఉన్నది ఒకటి స్టోన్ అని సెలెక్ట్ చేయండి. Go here. మనకి చాలా హై స్టోన్స్ వస్తాయి. పాలీ యాక్చువల్గా చాలా హై వస్తుంది. బెటర్ మీరు మోడల్ చేస్తే బెటర్ అని నా ఉద్దేశం. ఇది చాలా హై ఉంటుంది, బట్ ప్రస్తుతానికి యూజ్ చేద్దాం. ఓకే. ఓకే, నౌ we got the stone. I'll select stone. Scale it up. చూద్దాం దీని పాలీ ఎంత ఉందో. చూడండి ఎంత పాలీ ఉందో. చాలా హై పాలీ ఇది. అసలు ఇంత పాలీ అవసరమే లేదు మనకి. సో దీన్ని ఏం చేయొచ్చు, అగైన్ గో దేర్, డెసిమేట్ టు ద 0.1. చూడండి పెద్ద షేప్ ఏం పోలేదు. టెక్స్చర్ కూడా బాగానే ఉంది. అవునా. అప్లై. చూడండి చాలా తగ్గింది. ఇంకా కూడా చేయొచ్చు. డెసిమేట్లోకి వెళ్ళండి. 0.5 అనండి, హాఫ్ ఆఫ్ దిస్. ఓకే, అప్లై. తగ్గిపోయింది. ఇంకా కూడా తగ్గిద్దాం. Ctrl-Z కొట్టేసి డెసిమేట్లోకి వెళ్ళేసి ఐ థింక్ దిస్ వన్ ఈజ్ ఎనఫ్. మరీ తక్కువ అయిపోతుంది. యా, గుడ్. నౌ వాట్ విల్ డూ ఇస్ మనం దీని కిందకి సబ్మర్జ్ చేద్దాము. కొంచెం రొటేషన్ ఇద్దాము. ఓకే. సో ఇప్పుడు ఈ స్టోన్ని కూడా వాట్ వీ కెన్ డూ ఇస్ వీ కెన్ యాడ్ హ్యాజ్ ఎ
పార్టికల్ సిస్టమ్. అవునా? యాడ్ పార్టికల్ సిస్టమ్. ఇంకొక పార్టికల్ సిస్టమ్ యాడ్ చేయండి. యాడ్ చేసి హెయిర్ అనండి, దీన్ని కూడా హెయిర్ అనేసి, అండ్ ఆఫ్ కోర్స్ ఈ పైన పార్టికల్ ఆఫ్ చేసుకోవచ్చు. సేమ్ ఇందాక లాగానే సెలెక్ట్ అన్ ఆబ్జెక్ట్, దట్ ఆబ్జెక్ట్ విల్ బి అవర్ స్టోన్. చాలా స్టోన్స్ వచ్చాయి. అవునా? డిక్రీజ్ ఇట్ టు 20. అగైన్ నౌ వీ గాట్ దిస్. నా ఇప్పుడు ఏం చేయాలి? ఆబ్వియస్లీ స్కేల్ పెంచండి, ర్యాండమ్నెస్ పెంచండి, చాలా ఎక్కువ ర్యాండమ్నెస్ ఉండాలి. నా మనకి ఇదంతా ఉన్నాయి, ఓకే ఫైన్, బట్ నాకు ఇదంతా కావాల్సింది. ఇక్కడంతా స్ప్రెడ్ అయి ఉన్నాయి, నాకు అలా వద్దు. ప్రాక్టికల్ ఎడిటర్లోకి వెళ్ళండి, సేమ్ ఇందాకలానే డిలీట్ చేయండి, మాన్యువల్గా పెట్టుకోండి అన్ని. బెస్ట్ వే ఇస్ టు డూ ఇట్ మాన్యువల్లీ. ఓకే, ఎస్పెషల్లీ ఈ సినారియోలో మాన్యువల్గా, అన్నిటికీ మాన్యువల్గా ఉండాలని ఏం లేదు. జస్ట్ నౌ వాట్ యు డూ ఈస్ యాడ్ ఇలాగా. ఓకే, నౌ కట్ అగైన్, స్ట్రెంత్ తగ్గించేసి కట్. ఎందుకంటే స్టోన్స్ కదా, ఏం ట్రీస్ కాదు కదా, అన్ని ఎక్కువ ఉండడానికి. సో అలాగా. అండ్ స్కేల్, రెడ్యూస్ ది స్కేల్. అది. అండ్ రొటేషన్, అఫ్ కోర్స్ రొటేషన్ పోయింది మళ్ళీ. సో హౌ టు డూ రొటేషన్? ఓకే, అడ్వాన్స్ పోయిందా దీనికి? ఓకే ఫైన్. వెయిట్ ఎ సెకండ్, వేర్ ఇస్ ద అడ్వాన్స్డ్? అడ్వాన్స్ ఆన్ చేయండి ఫస్టే, నేను మర్చిపోయాను యాడ్ చేయడం. ఆబ్జెక్ట్, select this, add 20 and rotation. First rotation ఏంటి? నన్ను. అవునా? ఇది పర్ఫెక్ట్. now what you have to do is randomness పెంచుదాం. పెంచేసి ఆబ్జెక్ట్ పార్టికల్ ఎడిట్ మొత్తం కట్ చేసేసి యాడ్లోకి వెళ్ళి అలా స్టోన్స్ యాడ్ అయిపోయాయి. అవునా? చాలా సైజ్ ఎక్కువ అయిపోయింది, రెడ్యూస్ ది సైజ్. అది. సో వి గాట్ ద స్టోన్స్ వీ వాంటెడ్. కొన్ని డిలీట్ చేయొచ్చు. ఐ థింక్ దిస్ ఈజ్ నాట్ ఎనఫ్. సో దిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. Yeah. So our setup is almost done, I think. మనం జస్ట్ ఇంకా లైటింగ్ సెటప్ చేస్తే సరిపోతుంది. లైటింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇప్పటికే ఐ థింక్ 15 and 1 hour అయిపోయింది. సో లెట్స్ wrap it up. So let's go switch on this one and check. కెమెరా పెడదాం ఆన్ చేసి, Shift A, కెమెరా 0, N క్లిక్ చేసి వ్యూలోకి వెళ్ళి కెమెరా టు వ్యూ అనండి. ఇక్కడ ఉంది దీని యాంగిల్ చాలా క్లోజప్ లో. ఓకే, రైట్. Now turn this off. I'll turn this off. జస్ట్ నాకు ఒక్కటే ఏంటంటే, ఇక్కడ ఇంకా మిగిలిపోయింది నాకు చేయాల్సింది. చాలా ఎక్కువ నాకు అనవసరమైనవి ఉన్నాయి, ఇవి తీసేసి యాడ్లోకి వెళ్ళి నేను ఇక్కడ యాడ్ చేసుకుంటా ఎక్కువ. ఓకే, ఇక్కడ యాడ్ చేసేసి
నేనేం చేస్తా అంటే స్కేల్ తగ్గించేస్తా, ఆబ్జెక్ట్ మోడ్లోకి వెళ్ళి స్కేల్ తగ్గించేసేస్తా. ఓకే, now let's see from this view, right? Perfect. Now let's turn the rendering mode on to check how it looks. Okay, wonderful, బాగానే వచ్చింది. అండ్ ఎక్స్పెక్ట్ చేసినంత కాకపోయినా ఓకే, ఇంకా లైటింగ్ అది సెట్ చేస్తే సెట్ అయిపోతుంది. ఓకే, బ్యాక్గ్రౌండ్లో స్కై, లైటింగ్, ఓకే, వాటర్ కూడా ఆల్మోస్ట్ బాగానే ఉంది. ఓకే, సో వీల్ యాడ్ దోస్ థింగ్స్. ఓకే, వాటర్ మరీ నీట్గా అయిపోయాయి అనుకుంటా. లెట్స్ టర్న్ దిస్ ఆన్ అ లిటిల్ బిట్. యా, కూల్. దట్స్ వాటర్ కూడా మంచిగా ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో స్కై యాడ్ చేయొచ్చు, అది యాడ్ చేద్దాము. లైటింగ్, నైట్ లైటింగ్ ఉంది కదా, ఈ ఇమేజ్లో ఏముంది, కొంచెం లోపల లైట్ ఉన్నట్లు, ఏదో డైలీ మార్నింగ్ ఈవినింగ్ లాగా ఉంది కదా, సో ఆ లైట్ మనం యాడ్ చేద్దాము, అవన్నీ యాడ్ చేద్దాం. లైటింగ్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ఈ వీడియోలో మనకి మోడలింగ్, టెక్స్చరింగ్ అయిపోయింది. లాస్ట్ వీడియోలో మోడలింగ్, ఈ వీడియోలో టెక్స్చరింగ్ అయిపోయింది. రైట్, చాలా సెటప్ చేసాం ఇక్కడ. నెక్స్ట్ వీడియోలో మనం లైటింగ్ గురించి మాట్లాడతాము. లైటింగ్ ఎలా సెట్ చేయాలి మొత్తం మనం మాట్లాడదాం. ఓకే, సో I hope you guys understood most of the things I told you guys. And if you have any doubts, or if you guys think I did anything wrong or anything, just tell me in the comment section. See you in the next video. Please share, like and comment if you have any doubts. And people who are new to my channel, please subscribe the channel. And see you in the next video. Until then, keep learning. Bye.